ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్ ఫౌండర్ మరియు మానేపల్లి జ్యువెలర్స్ అధినేత అయిన మానేపల్లి రామారావు గారితో ఉన్నామన్నమాట. సో సార్ని అడిగి గురి విశేషాలు ఇంకా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్, ఈ గుడి కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? గుడి కట్టాలన్న ఆలోచన ఎలా అంటే, నాకు 2013లో షష్ఠి పూర్తి అయిందమ్మా. షష్ఠి పూర్తి అయిందంటే 60 ఏళ్ళు నిండాయని అందరికీ తెలుసు. మరి షష్ఠి పూర్తి తర్వాత ఎవరికైనా ఒక అభిలాష ఉంటుంది కదా, స్వామివారి సేవ చేసుకొని ఒక సేవలో ఉండాలనేటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఆ సమయంలో నేను అనుకుంది ఏంటంటే, ఒక చిన్న దేవాలయం నిర్మించి మరి అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సేవ చేసుకుందాము శేష జీవితం అనేటువంటి ఒక కోరిక ఉండేది. మరి ఆ సంకల్పంతోనే 2013లో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అది యాక్చువల్గా నేపథ్యం అది. కానీ మరి అదేంటో సంకల్పం చిన్నదై చిన్న గుడి అనుకున్నప్పుడు మొదటి 3 సంవత్సరాలు అంతగా పని సాగలేదు. పని మొదలు పెట్టాం కానీ అంతగా పని సాగలేదు. నేలచ్ఛేదం చేయడం అటువంటిది ఉండేది. కానీ 3 సంవత్సరాల తర్వాత ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏంటంటే, మరి 2016 ఏప్రిల్ 3వ వారంలో ఒక విషాదం జరిగింది. అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది మా కుటుంబంలో. నా భార్య టెర్రస్ పైన వాకింగ్కి వెళ్ళడానికి లిఫ్ట్లో బయలుదేరింది. ఆ రోజు సమయము 6:45 అవుతుంది సుమారు పొద్దున. 42 ఫీట్ల వరకు వెళ్ళిన లిఫ్టు అక్కడ సడన్గా కొలాప్స్ అయ్యి ఆ క్యాప్సూల్ మొత్తం కింద పడిపోయింది. అంతే, పెద్ద గందరగోళము, గోల, చప్పుడు. అందరం పరిగెత్తుకొని వచ్చాము మా బెడ్రూమ్స్ నుంచి ఇతనికి. ఆ క్యాప్సూల్ని ఓపెన్ చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. లోపల నుంచి కేకలు వినబడుతున్నాయి. ఆ పిస్టిన్ నుంచి వచ్చిన ఆయిల్ అంతా స్పిల్ అయిపోయి ఆయిల్లో ఉంది. బోన్స్ అన్నీ ఫ్రాక్చర్ అయిపోయింది, కేకలు పడుతుంది. ఆ సందర్భంలో పక్కకు ఆ వీధిలో వెళ్తున్న వాకింగ్ పోయే వాళ్ళని సహాయం తీసుకొని 108కి ఫోన్ చేయగానే, మరి ఆ రోజు 108 ఆ మెయిన్ రోడ్ మీద ఉంది. పిలువగానే వచ్చేసింది. అప్పుడు ఒక స్ట్రెచర్ మీద తీసుకొని అతి కష్టం మీద, అంటే క్లుప్తంగా చెప్తున్నాను, యశోద హాస్పిటల్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది సికింద్రాబాద్లో. యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ స్కానింగ్ తర్వాత మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అన్నారు బాడీ అంతా. అక్కడ కాలు నుంచి మొదలు పెడితే కాలి వేలు పూసలు విరిగిపోయాయి. మరి అక్కడ కాలు యాంకిల్ దగ్గర అక్కడ ఫ్రాక్చర్ అయింది. మోకాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయాయి. అక్కడ పైకి వస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అయిపోయాయి. ఫైనల్గా స్పైనల్ కార్డ్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది, తుగులు అయిపోయింది. ఇన్ని ఫ్రాక్చర్స్ ఒక 2-3 అవర్స్ సర్వే తర్వాత మరి అక్కడ ఉన్న సర్జన్స్ అందరు కన్సల్ట్ చేసి అప్పటికీ కూడా స్పృహలోనే ఉంది. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాలి, టాప్ ప్రియారిటీ బేసిస్లో అన్నారు. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ ఆ రోజు తెల్లారి ఆపరేషన్ చేశారు. స్పైనల్ కార్డ్ ఆపరేషన్ పోస్ట్ ఆపరేషన్గా ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీలో ఉంచుకున్నారు. అన్నీ చెప్పి మా ఎఫర్ట్స్ అన్నీ చేశాం, కానీ దురదృష్టవశాత్తు ఆమె కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. మీరు కావాలంటే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని రోజులు చూస్తానంటే ఉంచవచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు అని చెప్పారు. అసలు ఇక భూమి తలకిందలు అయిపోయినట్టుగా అయిపోయింది. నా కొడుకులు, పిల్లలు, అందరు కుటుంబం అంతా 7 రోజులతో అక్కడ ఆ డాక్టర్స్ని ఒక రిక్వెస్ట్ చేసిందంటే, మీరు ఏమో చెప్తున్నారు మీరు పలకడం లేదని, మరి మేము ఎమర్జెన్సీ రూమ్కి వస్తాము, మరి మా ప్రయత్నం చేస్తాం పలకడానికి మనం కృషి చేస్తాం, మరి మేము చూస్తామని అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మా రెండో కొడుకు గోపికృష్ణ స్నేహితుడు తిరుపతి నుంచి నేరుగా అక్కడి నుంచి వచ్చాడు. నా వార్త వచ్చేప్పుడు స్వామివారి తీర్థం తీసుకొని వచ్చాడు. ఆ తీర్థం పాటు నేను లిఫ్ట్ కాగానే నేను గబల్నా ఎమర్జెన్సీకి పోతున్నాను, కనబడ్డాను, నా చేతిలో పెట్టాడు. ఇది స్వామివారి తీర్థం, అక్కడ తిరుపతి నుంచి తెచ్చాను, ఇది ఆంటీకి పెట్టండి అని చెప్పి ఇచ్చేశాడు. నేను గబగబా ఆ బాటిల్ పట్టుకొని వెళ్ళాను. ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే, వెళ్ళగానే అక్కడ ఎడిసిన మన తీర్థం తీసుకొని, తాగలేదు కదా, తలపైన అప్లై చేసి పెట్టి అప్పటికే ముక్కు ఆక్సిజన్ పైప్స్ అవన్నీ ఆ కవచాలన్నీ
దారుణమైన పరిస్థితిలో ఉంది అక్కడ. గట్టిగా ఒక 5 నిమిషాలు ప్రయత్నం చేశాను. విజయలక్ష్మి మా భార్య పేరు, విజయ 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 అని అరుస్తూ ఎంతో చేసినా కూడా, ఎంత ప్రయత్నం చేసినా కూడా పలకడం లేదు. మామయ్య కోపం వస్తుంది, నువ్వు లేవడం లేదు అని చెప్పి గట్టిగా అరిచింది చెవులో. అట్లా ఎక్కటి లేలుగా చిన్న కోడలు. అప్పుడు ఒక క్షణం ఇలా ఉలిపడి పెదవి కదిలినట్టుగా అనిపించింది. అందరూ చూస్తూ ఉన్నాం, మరి పెదవి కదిలింది కదిలింది కదిలింది. అప్పటికే స్వామిని మొక్కుకున్నాను, నీ దేవాలయ నిర్మాణంలో మరి ఏదన్నా లోపం జరిగిందని గిట్ట నేనైతే భావించడం లేదు స్వామి. అది ఎట్లా నా ఉండాను, నాకు కొత్త జీవితాన్ని ఇవ్వు, ఆమెకు పునర్జన్మనివ్వు, నేను మొక్కు తీర్చుకుంటాను, వెను తిరిగేది లేకుండా మరి నీ దేవాలయం అద్భుతంగా నిర్మిస్తానని అప్పుడు మొక్కుకోవడం జరిగింది. మరి అక్కడి నుంచి మళ్ళీ కాళ్ళ ఆపరేషన్లు అవి అన్నీ జరిగి అద్భుతంగా కోలుకుంది. మరి 10వ రోజే డిశ్చార్జ్ అయింది, ఇంటికి వచ్చింది. 3 నెలల తర్వాత నడిచింది. మళ్ళీ ఇది జరిగింది ఏప్రిల్ నెలలో. నవంబర్లో స్వామివారి శంకుస్థాపన పునాది తీసాం, పునాదిలోకి దిగింది. ఇప్పుడున్న ఆ మూల విరాట్కి శంకుస్థాపన మేము ఇద్దరం స్వయంగా చేసాం. అక్కడ నుంచి 2023 వరకు చక్కగా ఈ కరోనా సమయంలో అనుకోండి, అక్కడ అనుకోండి, అహర్నిశలు కృషి చేసి మరి ఆ 2023లో కంప్లీట్ అయింది. అప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇది ఆవిష్కరణ. ఈ దేవాలయం అనేది ఒక అద్భుతమైనటువంటి దేవాలయం వచ్చింది ఇది. సార్, ఈ గుడికి సంబంధించిన ఇంకా విశేషాలు మీ మా గురించి చెప్పగలరు? ఒకటి, అన్నిటికన్నా ముఖ్యము, మీరు స్వామిని దర్శించుకున్నారనుకుంటాను. అద్భుతమైన దర్శనం అండి, స్వామి అద్భుతమైన రూపం. ఆయనను దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరి స్పందన, అంటే స్వయంగా నా స్పందన కూడా ఆ తిరుమల వెంకన్న స్వామి వచ్చి ఎదురుగుండా మనకు దర్శనం ఇస్తున్నారన్నటువంటి అనుభూతి నాదే కాదు, భక్తులందరి అనుభూతి కూడా అదే. ఆ స్వామివారి గుడిగా మందిరమే కాకుండా మరి ఇక్కడ మదన గోపాల స్వామి, కృష్ణ మదన గోపాల స్వామి మందిరం ఉంది. ఆయన 10 చేతులతో మరి ఉన్నాడు. దేశంలో చాలా అరుదుగా ఉంటాయి ఇట్లాంటి విగ్రహాలు. ఆ కృష్ణుడి గుడి ఉంది. అట్లాగే మరి పద్మావతి అమ్మవారు, ఆండాల అమ్మవారు, రామాంజుల వారు, గరుడాల వారు మెయిన్ టెంపుల్లో ఈ 4 ఆలయాలు ఉన్నాయి. అక్కడి నుంచి మనం ప్రదక్షిణగా వెళ్ళినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. అక్కడ స్వామికి ఉత్తరం వైపున. మరి అక్కడ దర్శించుకున్న తర్వాత దీంట్లో అక్కడే అద్దాల మాల ఉంది. దాని ఎదురుగుండా మన టెంపుల్లో ఒకటి మనోభీష్ట పలకం అని ఉంది పద్మం పైన. ఆ పద్మం పైన ఉన్న మనోభీష్ట పలకంలో దాని ప్రత్యేకత ఏంటంటే విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఉంటుంది. అది అక్కడ మన కోరికలు కానీ ఏదన్నా కానీ ఆ మనోభీష్ట పలకం పైన మనం రాస్తే కనుక అది స్వామివారికి చెందుతాయి, కోరికలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకము. అక్కడ ఇప్పుడు చూడవచ్చు మీరు ఎంతమంది జనాలు ఉంటున్నారో, ఎంతమందికి ఎన్ని కోరికలు ఉన్నాయో మనకు చూస్తే తెలుస్తుంది. అక్కడ నుంచి వస్తే మరి ఆ ఉత్తర ద్వారం నుంచి వచ్చిన తర్వాత కార్యసిద్ధి హనుమాన్ ఉన్నాడు. నాకు కార్యసిద్ధి హనుమంతుడు, ఆయన శిలా విగ్రహం ఏకశిలలో, ఆయన 27 అడుగుల ఏకశిలా విగ్రహము. దాని కింద హంపి రథం ఉంది రాతిది. ఆ హంపి రథం పైన ఈ 27 అడుగుల స్వామి ఉన్నాడు. మళ్ళీ ఆ స్వామి వారికి హంపి రథానికి ఒక పెద్ద మందిరం ఉంది. ప్రతి పర్వదినాన మరి స్వామివారికి అభిషేకం చేసినా కూడా ఆ పెద్ద విగ్రహానికి కింద కార్యసిద్ధి హనుమాన్ చిన్న విగ్రహం ఉండదు, అక్కడ కూడా పూజలు జరుగుతుంటాయి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని పక్కన ఒక జయగంట ఉంది. ఈ జయగంట యొక్క విశిష్టత ఏంటంటే, మనం స్వామివారిని ఏమైనా కోరుకుంటే అక్కడ వెళ్ళేటప్పుడు ఆ జయగంటను ఒకసారి మోగించి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామిని దర్శించుకొని 2 సార్లు మోగించాలి. అప్పుడు అది విజయగంటగా అవుతుంది అనమాట. అది దాని విశిష్టత. కానీ ప్రజలు అలాగే మోగిస్తూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. అక్కడికించి ఆ జయగంట నుంచి తర్వాత భూవరాహ స్వామి మందిరం ఉంది చిన్నది, పక్కకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరం ఉంది. ఈ రెండింటి మధ్యలోంచి ఒక దారి ఉంది కిందికి. దాంట్లో జలనారాయణ స్వామి కోనేరు ఉంది, 2 అంతస్తుల్లో ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నేపాల్లో మాత్రమే ఉంది అంత పెద్ద జలనారాయణ స్వామి విగ్రహం. నేపాల్లో తర్వాత భారతదేశంలో మనదే మొట్టమొదటి. చాలా అద్భుతంగా ఉంటాడు స్వామి. ఆకాశాన్ని చూస్తూ బ్రహ్మాండంగా ఉంటాడు. అక్కడ చూస్తే మీరు జనాలను చూస్తే మీకు తెలిసిపోతుంది అది ఎంత పాపులర్ ఉందో. అక్కడ పక్కనే మరి 108 మెట్లు ఉన్నాయి.
ఈ 108 మెట్లను ఎక్కుతూ మరి స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గాన్ని వచ్చేవాళ్ళు అలా వస్తారు. ఆ మెట్ల మార్గం చుట్టూ నుంచి కూడా మరి కారు కానీ ఎవరైనా కానీ నడవలేని వాళ్ళకు కూడా దేవాలయం ఇంచుమించు దేవాలయం నుంచి ఒక 100 అడుగుల దూరం వరకు కూడా వెహికల్ వస్తుంది. మరి వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళకు కూడా వీల్ చైర్ సదుపాయం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ధన్యవాదాలు సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు మాకు గుడి గురించి సార్. మీరు మేడం గారు మీరు మీ ఫ్యామిలీ ఇలానే చాలా బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. చాలా ఆయన దయ ఆయన కృప ఉంటే నేను అనుకుంటాను ప్రపంచాన్ని జయించవచ్చు. ఏ ఆటంకం లేకుండా పనులన్నీ సాగిపోతాయి చక్కగా. అందరు కూడా ఏంటంటే ఇది నేను స్వామిని నమ్ముతారు, మీరు స్వామిని నమ్ముతారు, అందరూ స్వామిని నమ్ముతారు. ఈ స్వామిని నమ్మే వారు అందరూ ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు స్వామిని మొక్కుకున్నప్పుడు మనమంతా ఒకటే అనేటువంటి భావన కలుగుతుంది. అలాంటి భావన అందరికి కలవాలి, అందరు ఐక్యంగా ఉండాలి, మనమందరం ఒకటేటటువంటి ఫీలింగ్ రావాలనేటువంటి దానికి ఈ దేవాలయం యొక్క పరమార్థము, నా ఆశయం కూడా. మా స్వామిని కోరుకునేది ఒకటే, ఎవరెవరైతే వచ్చి తమ కోరికలు కోరుతున్నారో అందరి కొంగు బంగారమై అందరి కోరికలు తీర్చు స్వామి అని రోజు మొక్కుతుంటాను స్వామికి. జై శ్రీమన్నారాయణ. సార్, గుడికి వచ్చే భక్తులకి అంటే ఎలాంటి ఆఫర్స్ మీరు ఇస్తున్నారు, అండ్ అదే కాకుండా ఇంకా స్వామివారికి కూడా ఎలాంటి పూజలు అవన్నీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలరా సార్? జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా కంప్లీట్ ఫెసిలిటీస్, కంప్లీట్ సౌకర్యాలు ఇంతవరకు మెరుగ్గా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రక్రియ ఎవ్రీడే వీఆర్ ఇనిషియేటింగ్ ఇట్ అండి. సో ఇప్పుడు 5 ప్లేసుల్లో జలప్రసాదము 1000 లీటర్స్ నిర్వహణం చేయడం జరిగింది. ఇంకొక 3 జలప్రసాదం కూడా రానున్న రోజుల్లో ముందుకెళ్తున్నాము. సో భక్తులకి దర్శనానికి క్యూ లైన్స్, క్యూ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్యూ లైన్స్, క్యూ ఫెసిలిటీస్ ఇంకా మెరుగ్గా ఉండడానికి క్యూ కాంప్లెక్స్లు నిర్మాణం చేయడానికి వీ హ్యావ్ డిసైడెడ్. సో భక్తులు ఒక వెయిటింగ్ టైంలో ఒక క్యూ కాంప్లెక్స్లో ఒక దగ్గర కంఫర్టబుల్గా కూల్ ప్లేస్లో ఉంటూ వాళ్ళు దర్శనం షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు ముందుకు తీసుకెళ్తున్నామండి. సో భక్తుల సేఫ్టీ విషయం కానివ్వండి, భక్తులకి సౌకర్యం విషయం కానివ్వండి, ఇవన్నిటి మీద నిత్యము కార్యాచరణ జరుగుతుంది. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ రావడంతో లాట్ ఆఫ్ రెయిన్ షెడ్స్, అంటే ఒక ప్రాపర్ పర్మనెంట్ రెయిన్ షెడ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 3 ప్లేసెస్లో కంప్లీట్గా క్యూ లైన్స్ మీద రెయిన్ ప్రొటెక్షన్ షెడ్ అండ్ అన్నప్రసాద వేదిక దగ్గర ఒక 50,000 స్క్వేర్ ఫీట్ల వేదిక ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నప్రసాద మండపము భక్తుల కొరకు. ఇవన్నీ చేసే క్రమంలో డైలీ కనీసం ఒక 20,000 నుంచి 35,000 మంది భక్తులకి ఫ్రీ ప్రసాద డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఈ ఫ్రీ ప్రసాద డిస్ట్రిబ్యూషన్ మొదట జస్ట్ ఒక 50 కేజీల నుంచి 100 కేజీల ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఇప్పుడు 500 కేజీల పైబడి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ నిత్యం మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు మెయిన్ మండపం దగ్గర జరుగుతుంది. ఆ ఫ్రీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ద్వారా భక్తులతో చాలా హ్యాపీనెస్ అండ్ తృప్తిని పొందుతున్నాము. అండ్ స్వామికి సేవల గురించి వస్తే ఇక్కడ స్వామికి నిత్యం 16 సేవలు జరుగుతాయి. ఈ 16 సేవలు నిత్యం పొద్దున సుప్రభాత సేవ నుంచి మొదలుకొని సాయంకాలం ప్రవలింపు సేవ వరకు, ఉదయాన్నే 5 గంటలకి సుప్రభాతము, తర్వాత స్వామివారికి సహస్రనామార్చన, అష్టదళ పాదప పద్మార్చన, సువర్ణ పుష్పార్చన అండ్ విశేష రోజుల్లో స్వామివారికి అభిషేకము, అన్నిటికనేంటి నిత్య కళ్యాణం. స్వామికి రోజు 10:30కి నిత్య కళ్యాణము వైభవోత్సవ మండపంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. 10:30 నుంచి 12 గంటల వరకు, 12:30 వరకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారి కళ్యాణకు భక్తులు వచ్చిన వాళ్ళందరికీ దర్శనము, భోజనాలు ఉంటాయి. అండ్ సాయంకాలం వచ్చేటప్పటికి తిరువీధి ఉత్సవము, దీపాలంకరణ సేవ, ప్రవలింపు సేవ, అట్లా నిత్యం 16 సేవలు స్వామివారికి దేవాలయంలో నిర్మిస్తున్నారు అర్చక స్వాములు. సో ఈ స్వామి ఒక సేవ వైభవంగా విశేషంగా ఎల్లప్పుడూ చివరి ఊపిరి వరకు సేవించుకోవాలన్న సంకల్పంతో మేము ఉన్నాము. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ అంతా కూడా ఒక అర్చక వ్యవస్థ, అంటే ఒక గురూజీ ఒక హ్యాండ్ ఓవర్లో అర్చక వ్యవస్థ వాళ్ళు ఎలా విశేషంగా శాస్త్ర ప్రకారంగా జరిపించాలన్న దాని గురించి 100% కేర్ తీసుకొని అది అదే విధంగా అదే శాస్త్రంతో జరుగుతుందండి. అండ్ విశేషం ఏంటంటే ఈ సేవలన్నింటిలో కూడా డివోటీస్ అందరూ దీన్ని పాత్రలు కావచ్చు.
సో ytttemple.com అనే వెబ్సైట్ ద్వారా వాళ్ళు యాదాద్రి తిరుమల దేవస్థానం వెబ్సైట్ ద్వారా వాళ్ళు సుప్రభాతం కానివ్వండి, సహస్రనామార్చన కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, అభిషేకం కానివ్వండి, ఈ సేవా టికెట్లు అన్నీ కూడా అందులో అవైలబుల్ ఉంటాయి. సో వాళ్ళకి ఏదైతే విశేష డేస్ ఉంటాయో, మ్యారేజ్ డేస్, బర్త్డేస్, ఏదైనా విశేష రోజుల్లో వాళ్ళు దాన్ని బుక్ చేసుకొని వాళ్ళు ఆ టైంకి ఆ పర్టికులర్ రిపోర్టింగ్ టైంకి వచ్చి వాళ్ళు హ్యాపీగా సేవలో ఆన్లైన్లో బుక్ చేసుకొని పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దాంతో ఏమవుతుంది, టైము వాళ్ళకి షెడ్యూల్ అంతా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ త్వరలోనే ఈ డిజిటల్ అంటే ఇప్పుడు దర్శనం బుకింగ్స్ కూడా ఆన్లైన్ ప్రాసెస్లోకి వెళ్తుంటాయి. సో దట్ మనం ఒక టైం స్లాట్స్ ప్రకారంగా దర్శనాలు భక్తులకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరి టైం స్లాట్ ప్రకారంగా వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళ రిపోర్టింగ్ టైం తోటి దర్శనాలు చేసుకునే విధంగా కూడా వీఆర్ అప్గ్రేడింగ్ ది సిస్టమ్. సో రానున్న రోజుల్లో ఎంత మనము మెరుగు సేవలు మనము భక్తులకు అందివ్వాలో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. దేవస్థానం కూడా ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశాము. ఇంకా సౌకర్యాలను మెరుగ్గా అందించే విధంగా ఎలా మనం దీన్ని అభివృద్ధికి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ 2 yearsలో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, వాట్ విల్ బి ది టోటల్ డివోటీస్ వీ నీడ్ టు అకామిడేట్ అన్న వాటిని స్పెసిఫిక్గా దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది. మనము భక్తులకి సేవలు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది స్వామి యొక్క కృపతోటి అది తప్పకుండా తీసుకెళ్తామన్నది మీ ద్వారా మనవి చేసుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. అందరూ స్వామి సేవలో ఉంటూ స్వామి కృపకు పాత్రలు కావాలి. 100% స్వామిని సేవించుకొని చల్లగా ఉండాలన్న. జై శ్రీమన్నారాయణ.